వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ ఫ్లాష్ ప్లే సిరీస్. సో ఈరోజు అయితే మనం రివీర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్నైతే ఐరన్ మైనింగ్ చేసాం కదా, ఓకే. అండ్ నేనైతే నిన్న వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అయితే చూశాను. నేనైతే చాలా ఓర్స్ని అయితే వదిలేసాను అనమాట. కేవ్స్లో వెళ్ళి అదంతా కలెక్ట్ చేసుకుని ఇంకా కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ మన ఆర్మర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఐరన్ పికాక్స్ కూడా వాడేసాను. సో ఇవే అనమాట నేను వీడియోలో వదిలేసినప్పుడు కనిపించిన హౌర్సు. అండ్ మీకు ఆఫ్లైన్ హైలైట్స్లో కూడా చూపించుంటా. ఒక చోట ఐరన్ బాగా ఎక్కువ అయితే దొరికింది, అదైతే మీకు చూపించుంటాను. వారని ఓకే, దీంట్లో అయితే ఇప్పుడు ఐరన్ పెట్టేద్దాం. దీంట్లో గోల్డ్ ఆల్రెడీ కోల్ అయితే పెట్టేసి ఉంచా వీడియోలో స్మెల్టింగ్ చేద్దామని. అండ్ మన ఎక్స్పీ కూడా 30కి వెళ్ళిపోయింది. అబ్బా నిన్న దొరికింది కదా ఐరన్, నిన్న స్మెల్టింగ్ పెట్టాం కదా. సో తర్వాత 30కి వెళ్ళిపోయింది. అండ్ కొంచెం ఇవన్నీ అయితే లేబుల్ చేసుకున్నా. అండ్ ఇచ్చేది కూడా పెడదాం అనుకున్నా సైన్స్, కాకపోతే ప్లేస్ అవ్వట్లేదు ఎందుకో మరి. సో ఇప్పుడైతే ఇక్కడ అండ్ ప్రజెంట్ అయితే ఈ 2 చెస్టులు ఖాళీ అప్ప ఖాళీ. ఇవి దాంట్లో ఏం పెట్టాలి కూడా అర్థం కాలే. కాపర్ తీసుకొచ్చి ఇక్కడ ఆడతాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఇదంతా డెకరేషన్ అయితే చేశాను కొంచెం. ఓకే, నైట్ అయిపోయిందని 64 డేస్ అయితే అయిపోయాయి. సో మా షిప్ రెక్ని అయితే కొంచెం ఇలా ఫెన్స్లు ఇదంతా పెట్టి డెకరేషన్ అయితే చేసాను. ఈ పైన కూడా పెట్టా, లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. ఓకే, మూహద్దం ఇది స్లీప్ వేయాలి. అండ్ ఇక్కడైతే కొంచెం చెస్ట్లు పెట్టి అంటే డెకరేషన్ వచ్చేసిన, ఎందుకంటే ఈ రూమ్ ఖాళీగా ఉండిపోయింది. నాకైతే నచ్చలేదు అలా ఉండడం. అందుకే ప్రజెంట్ అయితే నేను అప్పుడే బేస్ కట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ బేస్ బాగానే ఉంది. సో ఓకే, 64 డేస్ అయిపోయినాయి. అండ్ ఇంకా స్లీప్ వేసి మార్నింగ్ వెళ్ళిపోదాం మనం అయితే ఎక్స్ప్లోరేషన్. మాస్టర్స్ నియర్ బై. ఓకే, పైకి వెళ్ళి ఇచ్చా నేను. నైట్ అవగానే స్లీప్ వేయాల్సింది తప్ప. అండ్ మీకైతే చెప్పడం మర్చిపోయా, మనకి లాస్ట్ ఎపిసోడ్లో షేడర్స్లో చెస్ట్ అయితే మనకి అంతలా సాచురేట్ అవ్వలేదు కదా. ఈసారి ఆ షేడర్ వచ్చి 1.17. సో 1.17లో ఉన్న బ్లాక్స్ మాత్రమే కొంచెం కలర్ఫుల్గా. అంతే నేనైతే ఇంకో ప్యాక్ వేసాను, దానివల్ల మనకి చెస్ట్స్, బెడ్స్ అండ్ రీసెంట్గా వచ్చిన కొత్త బ్లాక్స్ అన్నీ కూడా సాచురేటెడ్గా కనిపిస్తాయి. అండ్ ఆ షేడర్స్ కూడా వాడుతున్నాను నేను, ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది అబ్బా. వాటర్ కూడా మంచి క్లియర్గా ఉంది. ఓకే, సక్సెస్ఫుల్లీ స్లీప్ వేస్తాం. నాకు అర్థం కావట్లేదు కానీ వీడియో చేసినప్పుడే లాగ్ వస్తుంది ఏమో మరి. దీంట్లో అయితే టార్చెస్ అండ్ షీల్డ్, ఎక్స్ట్రా షీల్డ్ అంటే షియర్స్ అయితే చేసుకున్నా, ఎందుకంటే చెప్తాను మీకు. ఇక్కడ మనం అయితే ఓక్ ట్రీస్ పెంచాం కదా, వాటికైతే అక్కడక్కడ కొన్ని వైన్స్ అయితే వచ్చాయి. వాటిని కలెక్ట్ చేసుకుని షేర్స్ అయితే మాత్రం తీస్తాను. ఇందులో అనుకుంటా పెట్టింది. అండ్ మళ్ళీ సార్టింగ్ అయితే చేసాను అంతా నిన్న ఆఫ్లైన్లో. ఇదిగోండి 24 వైన్స్ అయితే వచ్చాయి నాకు. సో ఇంకా కొన్ని టార్చెస్ అయితే చేసుకోవాలి. కోల్ దీంట్లో ఉంటుంది. నేనైతే మన దగ్గర ఉన్న కోల్ని అయితే వాడట్లేదు, అవసరం కూడా లేదు అది. ఓకే, ఇది పైకి ఇందులో కొన్ని టెంపరీ బ్లాక్స్ ఉంటే తీసుకెళ్దాం, కాబుల్ స్టోనే. ఓకే, అండ్ ఇంకొక ఐరన్ పిక్ అయితే చేసుకుందా. ఇంకా ఎలాగో 50 ఐరన్ వస్తుంది కదా మనకి. సో ఐరన్ పికాక్స్ అయితే చేసుకుంటాను ఒకటి. రిచ్ అయిపోయాం అబ్బా మనం. సో ఓకే, ఈ ఎపిసోడ్లో అయితే నేను మీకు ఏమని చెప్పాను, హార్స్ ఉంటే ఏం చేస్తానని చెప్పాను కదా. కాకపోతే అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను, ఎందుకంటే ఇంకా ఆ రివ్యూని కూడా నెత్తికేద్దాం. ఎందుకంటే మనకి ఐరన్ చాలా త్వరగా వస్తుంది కదా, అందుకే. ఓకే, ఇందులో ఉన్నది అప్పుడే స్మెల్ట్ అయిపోయింది అబ్బా. 2 మిగిలిపోయింది ఐరన్, దాని సంగతి తర్వాత చూద్దాం.
వుడ్ ఐటమ్స్ దీంట్లో ఉంటుంది. సో ఓకే నిన్న ఓక్ వుడ్ అయితే ఇంత వచ్చింది అక్కడ ఉన్నదంతా మైండ్ చేయడం వల్ల. అండ్ ఇంకా పెంచుతాను అబ్బా ఓక్ వుడ్. ఓకే ఇవి కావాలి. ఇప్పుడు ఒక ఐరన్ పికాక్స్ ఎక్స్ట్రాగా అండ్ టార్చెస్ 2 స్టాక్స్ తీసుకుందాం, ఎందుకైనా మంచిది. ఓకే త్వరగా ఓకే ఎక్స్ట్రాగా 6 అయితే వచ్చాయి, బట్ పర్లేదు వాడద్దాం లేండి. అవి కూడా ఎక్స్ట్రా వచ్చాయి అంతే కదా. నన్ను కొంచెం కేవ్ను కూడా ఎక్స్ప్లోర్ చేసి అన్నాను కదా, ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసానో చెప్తాను, వెళ్ళి చూపిస్తా. మ్యాక్సిమం స్కెల్టన్స్ ఉంటాయి, అవాయిడ్ చేశాను నేను కేవ్స్లో. జాంబీస్ అవైనా వస్తే చంపేశాను, అండ్ క్రేపర్స్ వస్తే మాత్రం అవాయిడ్ చేశా. షీల్డ్ కూడా బ్లాక్ చేయలేదు, ఇంకే డైరెక్ట్ వెళ్ళిపోయాను అంతే. క్రేపర్స్ వస్తే పరుగు ఓ సహో అని. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. ఓకే ఒక ఐరన్ స్వాట్ కూడా చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఇంకా అప్గ్రేడ్ అయిపోదాం అబ్బా ఐరన్కి. ఈ టూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయిందంటే డైరెక్ట్ ఐరనే. స్వాట్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు ఎలాగో, సో ఐరన్ అంతే. ఓకే పైకి. సో గైస్ నాకు ఇంకా చెప్పండి, ఈ రూమ్ కూడా ఖాళీగానే ఉంది, దీన్ని ఎలా డెకరేషన్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో చెస్ట్లు పెట్టేసి ఇలా ఫెన్స్ పెట్టి టార్చ్ పెట్టి ఏదో చేస్తాను, కానీ ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా. చెప్పండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, ఆ రూమ్ కూడా డెకరేషన్ చేసేద్దాం. తెలుగు ఫ్రెండ్ గేమింగ్ ఆఫ్టర్ మెనీ డేస్ వీడియోస్ అయితే పడుతున్నాడు. ఇందులో కదా ఐరన్, నేను అక్కడ ఎక్కడ ఎత్తుక్కుంటాను ఇందులో పెట్టి. పాడేశాను. కోల్ వచ్చిందా ఇందులో? ప్రతిసారి కోల్ వస్తున్నది. నాకు కావాల్సిన ఐరన్ బయట పడేస్తాను, ఏం పర్లేదు. ఓకే నైస్. ఓకే ఈ కింద వుడ్ ఐటమ్స్ ఉంటాయి, దీంట్లో స్టిక్స్ ఉంటాయి. నాకు ఒక ఐరన్ స్వాట్ ఇవ్వండి బ్రో. ఓకే నైస్. సో ఐరన్ స్వాట్ కూడా వస్తుంది ఇంకా మనకి. టోటల్లీ ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. అండ్ నేనైతే ఎక్స్ట్రాగా చేసుకున్నాను అన్నాను కదా, మనకి స్టోన్ యాక్సెస్ అవి కూడా వాడేసిన తర్వాత ఐరన్ యాక్సెస్ అయితే అప్గ్రేడ్ అవుతా. దాన్ని అయితే పట్టించుకోకుండా అబ్బా, దీనిగా చీట్ సోన్లో ఉండాలి మారడానికి. మనకి చీట్ సోన్లో లేదు కాబట్టి మనం ఎప్పుడు సర్వైవల్లోనే ఉంటాం. ఓకే అండ్ ఈజీలో పెట్టాను నేనైతే నిన్న, ఎందుకంటే చాలా మాప్స్ అయితే స్పాన్ అయిపోయాయి అందుకే. కాకపోతే పీస్ఫుల్లో మాత్రం పెట్టలేండి. ఎక్కడ ఎదుగుతున్నాను నేను? వైబ్రేట్ అండ్ బ్రేకింగ్ బ్లాక్స్. ఓకే గైస్, సో నేనైతే ఇప్పుడు గట్టిగా మాట్లాడాలి, మళ్ళీ నిన్నట్లా కచ్చేది అయితే మొదలెట్టేశారు. ఓకే ఇది బ్లాక్ హార్స్, దీన్ని అంటే ఏం చెప్తాం మనం, మంచి బాగుంది. అదైతే స్పీడ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మనకు పెట్ట కావాలి ప్రస్తుతానికి. మనం అయితే ఇంక వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అంటే 27 ఫుడ్ సరిపోద్దులేండి. నాకైతే ఈ షేటర్ అయితే బాగా నచ్చింది, మీకు నచ్చిందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకే మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్లు వస్తాయి, అబ్బా ఎందుకు అర్థం కాదు నాకు. ఓకే మనం అయితే వచ్చేసాం. సో ఫస్ట్ ఎక్కడెక్కడ నాకు ఓర్స్ దొరికాయో చూపిస్తాం మీకైతే. అండ్ ఇక్కడైతే కాపర్, ఆ పైన అయితే కోల్ దొరికింది, ఇక్కడ కూడా కాపర్ దొరికింది.
మైన్ చేస్తే ఇంకా వాటిని అయితే నేనైతే మైన్ చేసిన చోట్లంతా ఇలాగే కాల్షన్ అయితే పెట్టాను, చూపిస్తా. ఇక్కడ పెట్టినట్లు గుర్తే, నాకు పెట్టలేదు అనుకుంటా ఇక్కడ. సో ఇక్కడైతే నాకు ఐరన్ కాపర్ దొరికింది. అక్కడ కూడా ఇది కాదు, అది కాదు, ఇక్కడైతే నాకు ఐరన్ దొరికింది. ఈ పైన బాగా గుర్తు నాకైతే మాత్రం. ఓకే, అక్కడ కొన్ని టార్చెస్ పెట్టాలి. అండ్ ఇక్కడ కాపర్ మిగిలిపోయింది, మైన్ చేయడం మర్చిపోయేదాన్ని అయితే. ఓకే, కొంచెం కింద వరకు అయితే వెళ్ళాను, మొత్తం అయితే వెళ్ళలేదు, కొంచెం అంతే. అండ్ ఇక్కడ కూడా కోల్ దొరికింది, 2 కోల్ మైన్ చేశాను. అండ్ ఈ పైన అయితే మాత్రం నాకు కాపర్ దొరికింది. ఇక్కడ కాపర్ దొరికింది, అక్కడైతే నేను చూడలేదు. ఇంకా నేనైతే ఈ కేసులో మైన్ చేయలేని నోట్స్ చాలా ఉండిపోయినాయి. ఓకే, అక్కడ కూడా ఉంది అబ్బా కాపర్, ఇప్పుడు కనిపిస్తుంది అంతా, నిన్నైతే కనిపించలేదు. అండ్ ఇక్కడైతే ఐరన్ అండ్ ఇక్కడ కాపర్ దొరికింది. సో ఐరన్ నాకైతే మ్యాక్సిమం ఎక్కువ దొరికింది, కాపర్ కూడా ఎక్కువే. ఇక్కడ కూడా కోల్ దొరికింది. అండ్ అక్కడైతే మాత్రం ఐరన్, ఇక్కడ కాపర్. ఇక్కడ ఏం దొరికిందో గుర్తులేదు, అక్కడ మైన్ చేసిన గుర్తు, అబ్బాయి వీడియోలో చేశాను అనుకుంటా. అండ్ కొంచెం వరకు అలా కిందకి వెళ్ళి టార్చెస్ అయితే పెట్టేశాను, ఇటు సైడ్ పెట్టలేదు. పెట్టేస్తా మాప్ సైడ్ స్పాన్ అయిపోయింది అనుకోండి, సాదా తీరిపోద్ది. ఓకే, ఇక్కడ టార్చ్, నైస్. సో మంచిగా టార్చెస్ అయితే పెట్టేసాం. ఇప్పుడైతే మనం ఎండ తినేస్తుంది అబ్బా నన్ను ఇక్కడ. ఇలా ఎవరది? ఓకే, అండ్ ఇక్కడే అక్కడ ఒక తొర్ర ఉంటుంది కదా, ఏది అది? దాని నుంచి మనకి డీప్ స్లైడ్కి వెళ్ళేది ఉంటుంది కదా, అది ఎక్కడ? ఈ కింద అయితే మాత్రం కాదు, నాకు బాగా గుర్తున్నంత వరకు. ఇక్కడ టార్చ్ పెట్టి వేస్ట్, ఇక్కడ అట్టాలి టార్చ్. నైస్. డీప్ స్లైడ్కి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది కదా అబ్బా, ల్యాప్టీస్ కూడా దొరికింది మనకి అక్కడ. ఆ ప్లేస్ ఎక్కడ మర్చిపోయాను నేను. ఇచ్చాడు వెళ్ళాలనుకుంటా కాదా, ఇచ్చాడనా? ఇదైతే నేను ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేను ఇవే. ఓకే, ఫస్ట్ టైం ఇంత డైర్గా అయితే కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఐరన్ ఆర్మర్ ఉంది కదా అందుకే. బట్ ఐరన్ ఆర్మర్ ఉన్నంత మాత్రం మనం టోటల్లీ ప్రొటెక్టెడ్ అయితే కాదు. ఈవెన్ నదరేట్ ఉన్నా సరే మనం టోటల్లీ ప్రొటెక్టెడ్ అయితే కాదు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎలా ఆడుతున్నామని. అది ఎక్కడ ఉంది మీకైతే చూపించాలి. నాకైతే అక్కడే దొరికిందండి, అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాను. గోల్డ్ దొరికింది అక్కడే కూడా, అక్కడ ఐరన్ అండ్ గోల్డ్ అయితే దొరికింది నాకు ఎక్కువగా. ఇక్కడ కూడా ఐరన్ వదిలేసాను నేను. ఓకే, దీనికోసం వదిలేసా. సర్లే అండి, ఇప్పటికే వీడియో 30 minutes వచ్చింది. ఇంక రివ్యూని ఏమి ఎక్స్ప్లోర్ చేస్తాం మనం, దాని సంగతి తర్వాత చూపిస్తాను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు మనం అయితే మాత్రం వెళ్ళాలండి. నైట్ అయిపోయింది అబ్బా, నైట్ అయిపోయింది. సో బెడ్ని అయితే కింద పెట్టుకుందాం, క్రాఫ్టింగ్ టేబుల్ కావాల్సినప్పుడే తీసుకోవచ్చు. స్లీప్ వేసారా అది? సో మ్యాక్సిమం నేనైతే చనిపోకూడదని ట్రై చేస్తూ మెల్లమెల్లగా మంచిగా ఆడతాను. ఓకే, లేక నువ్వు ఎక్కడ? అది నాకైతే మాత్రం ఇక్కడ మా మేడ పైన చెమటలు కారిపోతున్నాయి. బట్ డైలీ వీడియోస్ పెడతాను మాట ఇచ్చాను కదా, కన్ఫర్మ్ పెట్టాలి. మ్యాక్సిమం వీడియోస్ అయితే వస్తాయి అబ్బా. ఒక 2-3 days అయితే మాత్రం మిస్ అవ్వచ్చు, కానీ అంటే ఒక 2-3 days మిస్ అవ్వచ్చు మ్యాక్సిమం, అంతే తప్ప
వీడియోస్ అయితే మాత్రం డైలీ పెడతాం, అది కన్ఫర్మ్. ఇక్కడ కోల్ అయితే దొరికింది నాకు ఒకటే. టార్చెస్ ఏ ఊరు దొరికినా పర్లేదు, కాపర్ అయినా సరే తీసుకెళ్ళిపోతాను నేనైతే. కాపర్ ఎక్కువ దొరుకుద్ది అబ్బా మనకి మ్యాక్సిమం. నిన్న నేనైతే మాత్రం కాపర్ అయితే ఎక్కువ మైండ్ చేయాలి, అయినా సరే అదే ఎక్కువ దొరికింది నాకు. ఓకే, వాటర్ ఉంది ఇక్కడ, పైకి ఎక్కాను. నేను వాటర్ ఉందని గమనించలేదే, లేదంటే ఆ పై నుంచి దూకేసేవాడిని. ఆ కేవ్ నుంచి వచ్చేవాడిని అయితే కాదు. ఇక్కడ కూడా ఐరన్ ఉంది మనకి గట్టిగా, అప్గ్రేడ్ అయిపోవచ్చు అబ్బా మనం ఐరన్కి. ఇంకా ఎవరేమంటారు మనల్ని. కాపర్ ఉంది. సో కాపర్ అయినా, ఎందుకంటే మనకు కొత్త బ్లాక్స్ వచ్చాయి కదా, నేనైతే కాపర్ బేస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి నేను మీరైతే చెప్పాను కదా మన స్టార్టర్ బేస్ కడతానని, ఇంకా అదైతే కట్టేది డైరెక్ట్ పెద్ద బేసే. ఎందుకంటే ఇప్పుడైతే మన స్టార్టర్ బేస్ లాగా ఎలాగో మన షిప్ రెక్ ఉంది, అందులో స్టోరేజ్ ఏరియా కూడా ఉంది మనకి మంచిగా. ఇంకా మనకి కొత్త బేస్తో అవసరం ఏంటి. ఇక్కడ కూడా ఐరన్ అయితే ఉంది, ఎక్కేద్దాం. ఓకే, ఇక్కడ 6 దొరికితే బాగుంటుంది. ఎస్, 6 ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. 8 ఐరన్ దొరికింది మనకైతే ఇక్కడ. సో టోటల్ 14, ఎందుకంటే అక్కడ మనకి 6 దొరికింది కాబట్టి. ఇక్కడ గోల్డ్, ఈ గోల్డ్తో ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా, దొరుకుతుంది కానీ మంచిగా. ఓకే, కాపర్ మళ్ళీ. ఈ రివీన్లో పెద్దగా ఏం లేదు కానీ, ఒకవేళ ఇది కానీ వండర్ 16 వర్షన్ అనుకోండి, రివీన్ మొత్తం నిండిపోతుంది. ఎవరు ప్రశాంతంగా మైండ్ చేసుకునేవరా నన్ను. ఈ రేటుగా వేసాడు మొత్తం. బంగారు రాజా బ్రో నువ్వు, మా బంగారు రాజు కూడా ఇంత గోల్డ్ వాడ్డాము నాకు తెలిసి. తెచ్చుకో అది. ఓకే, బంగారాజు బంగారం డ్రాప్ చేసాడు. అచ్చాడు మనకి మాప్స్ ఫోన్ అవుతుందంటే గట్టిగా ఏదో ఒకటి ఉన్నట్లే కదా, మైండ్ చేసేద్దాం. అండ్ ఐరన్ అయితే ఉంది, చూసి వచ్చాడు. కాపర్ అయితే భలే ఎక్కువ దొరుకుతుంది అబ్బా. కొత్త బ్లాక్స్ వచ్చాయి కదా, కన్ఫర్మ్ ప్లాన్ చేస్తాను కాపర్తో బేసు నేనైతే. ఎందుకంటే మనకు అప్డేట్ వచ్చేది ఎందుకు, కొత్త బ్లాక్స్ వచ్చి. పైకి నైస్ ఐరన్. ఎప్పుడు రావాలండి కాకి. ఓకే, ఇక్కడ కూడా ఉందబ్బా. పైన మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఐరన్ ఏమైనా మిస్ అయిందో లేదు. ఇది ఎక్కేద్దాం ఇప్పుడైతే. కాపర్ అయితే గట్టి దొరుకుతుంది, ఇలాగ ఐరన్ డ్రాప్ అయితే అంత బాగుంటుంది. అంటే కాపర్ ఒకసారి మనం ఏం చేస్తాం, మనకి 2-3 డ్రాప్ అవుద్ది కదా, అలాగే ఐరన్ డ్రాప్ అవుతే బాగుంటుందని జస్ట్ నా ఫీలింగ్ అంతే. ఫార్చ్యూన్ 3 అంటే డ్రాప్ అవుతుందిలే. ఫుడ్ తినదా, హంగర్ తగ్గిపోయిందని మహా నా హార్ట్స్ కూడా పోయాయి ఆ స్కెల్టన్ గడి వల్ల మ్యాక్సిమం. ఊరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నారా గైస్? స్విచ్చెస్ స్పాన్ అవుతాయా మనకి న్యాచురల్గా? నువ్వు ఉన్నామంటే సాహసం అని చెప్పాలి, నిన్ను చంపడం. ఎవరు నేను వెళ్ళిపోతాను రా బాబు, నాకు వద్దు దాంతో. వచ్చేస్తున్నావు నువ్వు, 4 వండేసుకుంటాను అది. ఊరిని ఇన్స్టెంట్ డ్యామేజ్ పోషన్ వేస్తుంది అది. ఇక్కడ నేను అయిపోయినట్లున్నా సింగిల్ హార్ట్. ఒక బౌ దొరికితే బాగుంటుంది కదబ్బా. ఎక్స్ప్లోరింగ్ లివింగ్ కాండ్రాంగ్ అంతే. ఇది స్లోనెస్సా
త్వరగా హీల్ అవరా రే. స్లోనెస్ 1 minute ఇచ్చింది అది. ఇందుకు అబ్బా నేను ఉంటే దానికి అంత పగ. 30 XP ఉంది కాబట్టి వస్తే, లేదంటే నా డైరెక్ట్ వేస్తూ ఉంది. నేను చచ్చిపోయినా పర్లేదని. బట్ XP ముఖ్యం. త్వరగా ఎన్చాంటింగ్ టేబుల్ కూడా చేసుకోవాలి. ఆ వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్స్ మైనింగ్ చేసుకోవాలి మనం అయితే. అయ్యో సారీ వారిని వేసిందిరా. గైస్ ఏంటి గైస్ అది? నాకు వద్దురా బాబు, నేను వెళ్ళిపోతా. ఏదో రివ్యూని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. నా హ్యాంగర్కి కూడా హీల్ అవును కదా హార్ట్స్. మరి నీ దుంపలు తెగ. నేను వెళ్ళిపోతాను అంతే. ఈరోజు వీడియో అంతే గైస్. సక్సెస్ఫుల్గా మనం అయితే రివ్యూని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. తిరిగి వస్తారు, గుర్తెట్టుకో. మళ్ళీ వస్తాను నేను. వచ్చినప్పుడు మాత్రం నిన్ను కన్ఫర్మ్ చేసేస్తా. ఏదది వచ్చి దాన్ని చూసి వేస్ట్. సర్లేండి గైస్, నేను ఏదో అనుకున్నా, ఇక్కడ ఏదో అయింది, ఇంకేదో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కన్ఫర్మ్ హార్స్ అనేది టైం చేసుకుందాం. అండ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనకి మళ్ళీ రివ్యూన్ ఎక్స్ప్లోరేషన్. ఈసారి మాత్రం బాగా మంచిగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్దాం రివ్యూన్ దగ్గరికి. ఓకే, ఐరన్ అయితే ఎక్కువ దొరకలేదు. అదైతే మాత్రం కొంచెం బాధగా ఉంది నాకైతే మాత్రం. సర్లేండి, ఇంకెళ్ళిపోదాం మనం. నేనైతే మాత్రం మంచిగా ఐరన్, గోల్డ్, కుదిరితే డైమండ్స్ కూడా మైన్ చేద్దామని వచ్చా. ఇక్కడ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. మెయిన్ ఎక్స్పీ అబ్బా నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీ అంతా వాడేసిన తర్వాత అప్పుడు కేవ్ ఎక్స్ప్లోరేషన్కి వస్తాను నేను. అప్పుడు మనం పోయినా పర్లేదు, లేదంటే ఎక్స్పీ ఫామ్ బిల్ చేసిన తర్వాత వద్దాం. ఒక స్పానర్ దొరికితే భలే ఉంటుంది. మ్యాక్సిమం స్కెల్టన్ దొరికితే బెటర్. ల్యాగ్ 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 రంబూలం అయిపోతుంది కదా ఊరికా. ఎప్పుడు చూసినా వీడియో చేసినప్పుడు వస్తుంది ల్యాగ్. అది కూడా ఈ ఏరియాలోనే. ఎందుకు? పద పద పద, ఏం పర్లేదు. మరి ఎందుకురా లాగు? సరేలే, నేనైతే వీడియో ఎంజాయ్ చేస్తాను. సో ఇది కలిసి ఇవాళ వీడియో వచ్చేసి, వీడియో అయితే ఎక్కువ టైం చేస్తున్న ఎపిసోడ్ని అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.